వదిలికే నా మేకప్ మొత్తం తీసేసింది. దాని మొహం మీద కొట్టు. ఒసే బండదానా, మా త్రిపుర కలర్ మార్చేస్తావే నువ్వు. ఇప్పుడు నీ షేపులే మార్చేయకపోతే నా పేరు పద్మావతియే కాదే. దాన్ని పట్టుకో. ఇద్దరం జనాల్ని మోసం చేస్తున్నాం. పిచ్చి మొహందన దా వచ్చి నిలబడు. అమ్మ పద్దు, నువ్వు వెళ్ళమ్మా. పద్దు టీమ్ కో పాయింట్. నల్లపిల్ల నువ్వు వెళ్ళవే. ఏయ్ నువ్వు రావే. నల్లపిల్ల మరి కాకపోతే రాత్రి ప్రా. రండి రండి. కబడ్డీ 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 దామిని టీమ్ కో పాయింట్. ఏయ్ నువ్వు వెళ్ళవే. లగెత్తు కొడితే లబ్జనక 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 లగెత్తు కొడితే లబ్జనక. వదరొద్దే, ఆ మాయని మాత్రం వదరొద్దు. కొట్టు. లగెత్తు కొడితే లబ్జనక 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 లగెత్తు కొడితే లబ్జనక లబ్జనక. ఇదే పెద్ద దయ్యంలో ఉంది, మళ్ళీ దీనికి దయ్యం అంటే భయం అంట. పోవే. నేను వెళ్తాను. అమ్మ పద్మావతి, నువ్వుంటే గెలిపిస్తావమ్మా. అదే అవుట్ అయితే గెలిపించలేవు. నేను వెళ్తాను, ఆగు. అత్తయ్య. కబడ్డీ 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 కబడ్డీ. అత్తయ్య అత్తయ్య అత్తయ్య. ఎవరో కడుపులో గుద్దారమ్మా. ఎవరు తెలీదు. ఎవరు అత్తయ్యని కడుపులో గుద్దింది? మీకు అసలు బుద్ధిందా? మీరు అసలు మనుషులేనా? మనిషిని పట్టుకుని ఇలా కడుపులో గుద్దిస్తారా ఆటలో?
అయ్యో మేం కొట్టలేదు. ఎక్కడో పొరపాటున తగులుంటుంది. పాపం పెద్దావిడ కదా, తట్టుకోలేకపోతుంది. ఈ మాత్రం దానికి గొడవ చెయ్యాలా? చూడు శ్రీను, కబడ్డీ అన్నాక దెబ్బలు తగలవా ఏంటి? అవునవును, దెబ్బలు తప్పవు. అమ్మా నువ్వు అవుట్, వచ్చాయి లే. ఛీ! రావేరా పని చెప్తాను రా. కబడ్డీ 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 అవుట్ అవుట్. సార్ సార్ వీళ్ళు నన్ను కొడుతున్నారు సార్. అదేంటి సార్, ఆట అన్నాక దెబ్బలు తగలకుండా ఉంటాయా? అంతే అంతే, కబడ్డీ అన్నాక దెబ్బలు తగులుతాయి. అవుట్ అవుట్ అవుట్. అమ్మా నువ్వు వెళ్ళు. మా అత్తయ్యని కడుపులో గుద్ది ఇబ్బంది పెడతారా? అయిపోయారు ఈ రోజు నా చేతిలో. పద్దు 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 పద్దు. కమాన్ పద్దు, కమాన్. పద్దు రా, రా పద్దు. ఓసై పద్మావతి, నీ తాళితో నీ పూజ ఖతమే. ఏంటి విన్నయ్యేసరికి మీ మొహాలని తెల్లగా వేసుకున్నారు? సారీ పద్మావతి. ఏమైంది? అంటే నీ తాళి తెగి మా ఫ్రెండ్ చేతికి వచ్చేసింది. నేను చెప్పేది మీరు నిజమని నమ్మాలంటే మీ ఇంట్లో ఓ విలువైన వస్తువు పోతాది. అది కూడా మీ కోడలు చేతిలోనే పోతాది. అట్టా గనక జరిగితే నీ పెళ్ళానికి పిల్లలు పుట్టనట్టు. ఎందుకు మా ఫ్రెండ్ని కొడుతున్నావు? ఆటలో తాళిని తెంపేస్తావా? నువ్వు అసలు ఆడదానివేనా? సారీ పద్మావతి, ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. అనుకోవడం కాదే, మీరంతా అనుకొని కావాలని చేశారు ఇదంతా. నిన్ను ఆగు, ఎందుకు కొడుతున్నావు? పొరపాటు జరిగిందని చెప్తుంది కదా. పొరపాట? ఏంటి పొరపాటు? ఆడవాళ్ళ తాళిని తెంపడం పొరపాట? అది పొరపాటు కాదే, మహాపాపం. ఏంటమ్మా ఇది? ఎంత పని చేసావు? శుభు అని వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు నా కోడలి మెళ్ళో తాళి తెంపించేసావా తల్లి? మేమేం పాపం చేసావని
నాకింత శిక్ష విధించావు. ఇప్పుడు ఎలా ఈ పూజ జరుగుతుంది? ఆండాళ్ళు తాళి తెగటం అశుభం అంటారు. ఆ కీడు చేతులతో పూజ జరిపించటం మహాపాపం అవుతుంది. ఈసారికి పూజ వాయిదా వేసుకోవడం మంచిది. సారీ పద్మావతి, ఇదంతా మా వల్లే జరిగింది. మేమంతా ఎంతో సంతోషంగా పూజ జరిపిద్దాం అనుకున్నాం. ఆ అమ్మవారికి ఇష్టం లేనట్టుంది నీతో పూజ చేయించడం. అందుకే నీ మెళ్ళో తాళి తెంచేలా చేసింది. నేను చెప్తూనే ఉన్నాను కదా పద్మావతి, ఈ పోటీలు వద్దు వద్దు అని. విన్నావన్నమాట. ఇప్పుడు చూడు ఎంతమంది బాధపడాల్సి వస్తుందో. అత్తయ్య ఇప్పుడేమైందని? ఏమైందంటావేంటమ్మా? నీ మెళ్ళో తాళి తెగిపోతేను. తెగిపోలేదత్తయ్య, తెంచారు. తెంచినా తెగినా ఫలితం అనేది ఒకటే కదమ్మా. అసలు తెగితేనే కదత్తయ్య ఫలితం రావడానికి. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇది నా తాళి. మరది ఓ ఇదా? మీ ఫెసిలిటీ కోసం నేను కట్టుకున్న తాళి. ఆ, మా ఫెసిలిటీ కోసం కట్టుకున్న తాళా? ఎస్. ఇక్కడ ఏదో పొరపాటు జరుగుతుందని నాకు ముందే అనుమానం వచ్చింది. అందుకే సేఫ్ సైడ్ గా డమ్మీ తాళి కట్టుకున్నాను. నా తాళి అలాగే ఉంది, కానీ నువ్వు తెంపించిన తాళి డమ్మీ తాళి. అర్థమైందా? ఆటలో గెలుపు నాదేనే, పూజ చేసేది నేనే. మోసుకొని మీ పని మీరు చూసుకోండి. చూడాలి అని అనిపిస్తే వచ్చి పూజ చూసుకోండి, కానీ దూరం నుంచి. పదండి అత్తయ్య, మీరు పదండి. రండి. మనం తెంచింది డమ్మీ తాళా. చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. అమ్మో అమ్మో అమ్మో, ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. నేను అనుమానించినట్టుగానే జరిగింది. మనసులో కీడు శంకించినట్టుగానే జరిగింది. నువ్వు కనుక తెలివిగా రెండో తాళి మెళ్ళో వేసుకోకపోయుంటే నీ తాళి తెంచేసుండేవాళ్ళు ఆ దుర్మార్గులు. అవునత్తయ్య, అది ఇలాంటి విధవేషాలు వేస్తుందని తెలిసే నా జాగ్రత్తలో నేనున్నాను. ఏమిటే నీ జాగ్రత్తలో నువ్వు ఉండేది? ఒకే మొగుడు ఒకే తాళి అన్నారు. అలాంటిది నువ్వు మరో తాళి వేసుకున్నావు అంటే అర్థం ఏమిటి? నీకు ఇద్దరు మొగుళ్ళు ఉన్నారనే? నోరు మీరా. అమ్మాయి చేసిన తెలివైన పనికి అభినందించాల్సింది పోయి పిచ్చి కూతలకు వస్తావా? అమ్మా, నా బాధ నీకేం అర్థమవుతుందమ్మా? వాళ్ళందరూ ఏమనుకుంటారు? వాళ్ళందరూ చూశారు దీని మెళ్ళలో 2 తాళ్ళు ఉండడం. మొదటి తాళికి మొగుడిని నేనే, కానీ రెండో తాళికి మొగుడి ఎవరంటే నా పరిస్థితి ఏమిటి? నా బతికేం కావాలి? పోయి గంగలో దూకు. అమ్మా, మరి లేకపోతే ఏంట్రా? నీ భార్య తెలివిగా రెండో తాళి మెళ్ళో వేసుకుంది. పద్మావతి కనుక అలా చేసుండకపోతే ఉన్న తాళి తెగి మూలను కూర్చొని ఏడుస్తూ ఉండేవాళ్ళం, పూజ కూడా లేకుండా. పర్వాలేదు అత్తయ్య గారు, వాళ్ళ ఉద్దేశం
ఆట కాదు. పూజ ఆపడం కోసం నా మెళ్ళో తాళి తెంచాలని వాళ్ళ ప్లాన్. అది నేను చూశాను. ఏంటి నువ్వు చూసావా? అవునత్తయ్య. అసలేం జరిగిందంటే దామిని, ఎంత తెలివిగా మమ్మల్ని కబడ్డీ పోటీకి పిలిపించావే. ఇప్పుడేంటి? ఆ పోటీలో పద్మావతి మెడలో తాళి తెంచేయాలి, అంతేగా? ఎస్, ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఆ పద్మావతి తాళిని పైనున్న దేవుడు కూడా కాపాడలేడు. ఆట ఆడటం, పద్మావతి తాళి తెగటం కన్ఫర్మ్. దామిని, ఇదా నీ ప్లాన్? చెప్తానే నీ సంగతి. అలా నేను అదృష్టంతో బయటికి వెళ్ళబట్టి వాళ్ళ ప్లాన్ ఏంటో అర్థమైంది. దాంతో వెంటనే దేవునికి దండం పెట్టుకుని మరో తాళి వేసుకున్నాను. ఆ తాళి నా తాళిని తెంచకుండా కాపాడింది. నువ్వు సూపర్ పద్దు. నువ్వు కనుక తెలివిగా ప్రవర్తించుండకపోతే ఈ రోజు అందరం ఏడుస్తూ కూర్చునుండేవాళ్ళం. పూజ మొత్తం అస్తవ్యస్తం అయిపోయి ఉండేది. నీ ప్లేస్ లో ఆ మాయ కూర్చునుండుంటే ప్రాణమైన వదిలేస్తాను గాని నా మెళ్ళో ఉన్న తాలిబొట్టుని ఎందుకు తెగనిస్తానే? మరే ₹1,00,000 పెట్టి చేయించిన తాళి, అలాంటి తాళిని తెంపేస్తావా? నోరు మూయి ఇంకా. శ్రీనివాసు, అత్తయ్య, బావ గురించి మనకు తెలిసిందేగా. నంది అంటే పంది అనాలి, పంది అంటే నంది అనాలి. లేదంటే గొడవ పడతాడు. ఎందుకు ఆయనతో? వదిలేయండి, పదండి. అంటే ఏమిటే? నాకు నందికి పందికి తేడా తెలియదనా అర్థం? చూపించవే, చూపించు. ఇప్పుడే నందేదో పందేదో ఇట్టే చెప్పేస్తాను. అయ్యో, అంత తీరిక ఓపిక ఇక్కడ ఎవరికి లేవులే బావా. అవతల మిగిలిన పేరెంటాలొచ్చి టైం అవుతుంది. వెళ్దాం పదండి, పూజ ఏర్పాట్లు చేసుకుందాం. అమ్మ పద్మావతి, జరిగిందేదో జరిగిపోయింది అనుకుంటున్నాను. కానీ మళ్ళీ ఏ అశుభం జరిగేలా ప్లాన్ వేస్తారోనని భయంగా ఉంది. అత్తయ్య, భారమంతా ఆ వరలక్ష్మి అమ్మవారి మీదే వేద్దాం. ఏం జరిగినా ఆ తల్లే చూసుకుంటుంది. కరెక్టే అత్తయ్య. మనమెందుకు భయపడ్డాం? తప్పు చేసేవాళ్లే కదా భయపడాల్సింది. హలో, తప్పు చేసే వాళ్ళ గురించి కాదు, ఏ తప్పు చేస్తారా అని భయపడాలి. భయపడ్డం న్యాయం, ధర్మం. ఇప్పుడు ఇది ఉంది, ఏ క్షణం ఏ తప్పు చేస్తుందోనని నేను భయపడట్లే. రే, ఈ పూజ అయ్యేంత వరకు కాస్త నోరు మూసుకొని కూర్చోరా, ప్రశాంతంగా ఉంటుంది. సరే అమ్మా, పూజ అయ్యే వరకు ఏం అన్ను, పూజ అయ్యాక అస్సలు అన్ను. ఆ తర్వాత మీ ఇష్టం. అత్తయ్య, పదండి. ఏయ్, ఏమిటి ఇందాక నుంచి చూస్తున్నాను? ఓ రుద్దుతున్నావు. రుద్ది రుద్ది తమన్నాలా అయిపోతావా ఏమిటి? నువ్వెంత రుద్దినా తమన్నాలా కాలేవు. నువ్వులాగే ఉంటావు. ఇదిగో బావా, నాకంటే ముందు పద్మావతి వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతేనా తమరు పడి పడి లేచే మనసు అంటూ పాట పాడుకుంటూ నా వెనక తిరిగేవాడివి. అలా ఏంటే మరి వాతలు పడేలా కొట్టింది? మరి పద్మావతి అంటే అల్లా టప్ప అనుకున్నావా? అది మనకంటే కంచు. అందుకే నేను ముందే చెప్పాను, దాంతో జాగ్రత్తగా ఉండండి అని. నువ్వే అది మన ముందు పిల్లకాకి ఉండేలు దెబ్బ రుచి చూస్తుంది అని పెద్ద పెద్ద డైలాగులు వాడావు. అది 4 పీకింది. అది కొట్టినందుకు బాధ లేదు కానీ మెళ్ళో 2 తాళ్లు వేసుకుని చీట్ చేసింది చూడు, అందుకు బాధేస్తుంది నాకు. ఎప్పుడు చూడు అదే మనల్ని వాయిస్తూ ఉంటుంది. చూడబోతే దాంతో తన్నులు తినడానికే పుట్టినట్టున్నాం. ఏంటి ఆయింట్మెంట్ రాస్తున్నారు? ఏం లేదు గోవిందు, మేమందరం కలిసి మీ వదినతో కబడ్డీ ఆడాం. ఏదో చిన్న పొరపాటు జరిగితే మమ్మల్ని అందరినీ చావ బాధింది. ఏంటి, ఇంటికొచ్చిన గెస్ట్లని కొట్టిందా? ఉండు, ఇప్పుడు వెళ్ళి కడిగేస్తాను. వద్దొద్దు గోవిందు, ఇప్పుడు కనుక నువ్వు వెళ్తే నిన్నేదో మేము రెచ్చగొట్టి పంపించాము అనుకుంటారు. నాకెందుకు? ఇప్పటికే నిన్నేదో మేము చెడగొట్టేస్తున్నామని ఓ తెగ బాధపడిపోతున్నారు మీ ఇంట్లో వాళ్ళు. ఎవరు బాధపడితే నాకేంటి? నా కోసం వచ్చిన గెస్టులను ఇబ్బంది పెడితే నేను ఊరుకుంటాననుకుంటున్నారా?
తాడో పెడో తేల్చుకుంటాను. వద్దులే గోవిందు, ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకు? ముందు నీ ఉద్యోగం గురించి మాట్లాడదాం. ఇదిగో తినే నీకు ఉద్యోగం ఇవ్వబోయేది. హలో అండి, ఇంతకీ మీదే కంపెనీ? చాలా కంపెనీలు ఉన్నాయండి. వాటిలో ఏ కంపెనీ పేరు చెప్పమంటారు? ఓ, అన్ని కంపెనీ పేర్లున్నాయా? ఏది ఓ కంపెనీ పేరు చెప్పండి. ఏ కంపెనీ చెప్దామబ్బా, మనదే చెప్పుకుంటా పోలే. నవ్య సిస్టర్ టెక్స్టైల్స్. నవ్య సిస్టర్స్ టెక్స్టైల్సా? అదెక్కడుంది? సిటీలోనే ఉంది. యాక్చువల్గా నేను ఎంబీఏ చేశాను. నా స్టడీకి ఏమైనా జాబులు దొరుకుతాయా? డెఫినెట్ గా దొరుకుతాయండి. రేపే మా డైరెక్టర్తో మాట్లాడి చైర్మన్ పోస్ట్ ఇప్పిస్తాను.